హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పాయసం చేస్తున్నాను. అందరూ పంచదారతో చేస్తారు, కానీ నేనైతే బెల్లంతో పాయసం చేస్తున్నాను. చిన్నపిల్లల దగ్గర నుంచి షుగర్ పేషెంట్లు పెద్దవాళ్ళ వరకు కూడా హాయిగా హ్యాపీగా తినేయొచ్చు. ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యిలో బాదం పప్పు, తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ద్వారగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా సేమియాలు తీసుకొని అది గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో చిక్కటి పాలు పోసుకోవాలి. పాలు పోసుకొని సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. అందులోను సగ్గుబియ్యం సేమియాలు బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని నేను బెల్లం తీసుకున్నాను. బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి కరిగించి ఆ బెల్లం పాకం పాయసంలో సేమియాల సగ్గుబియ్యంలో వేసేసుకోవాలి. తర్వాత ఏమో ఫైనల్గా జీడిపప్పు కూడా కిస్మిస్లు ఇవన్నీ ఉన్నాయి కదా వేసేసుకోవాలి.